పరిశుద్ధుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందన తెలియపరుస్తున్నాను. దేవుడు ఈరోజు ఒక మాట చెప్తున్నాడు. నేను నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టి ఉన్నాను. నువ్వు గౌరవంగా బ్రతికేటట్లుగా నిన్ను గొప్ప స్థానంలో పెట్టబోతున్నాను. నేను నీకు తోడై ఉన్నాను కనుక నువ్వు భయపడొద్దు అని దేవుడు ఈరోజు మనందరితో చెప్తున్నాడు ఈ మాట. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా యెహోషువతో ఈ మాట చెప్తున్నాడు. ఏమంటాడంటే, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకి తోడైనట్లు నీకును తోడై ఉండేదను. వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అన్నాడు. దేవుడు మొదలు పెట్టాడు. ఇంతవరకు మోడుబారిపోయిన నీ జీవితాన్ని, ఈనదశగా ఉన్న నీ జీవితాన్ని ఎవరు కన్నులు ఎదుటైతే నీవు తగ్గించబడి ఉన్నావో వారి కన్నుల ఎదుటే నేను దేవుడు గొప్ప చేయటం మొదలుపెట్టాడు. ఇది దేవుడు చెప్తున్న మాట. చాలామంది ఈ యెహోషువ గురించి ఏమన్నారంటే, యెహోషువతో దేవుడు చెప్పాడంటే, అప్పుడు దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, నువ్వు భయపడద్దు అన్నాడు. అప్పుడు సమాజం అంతా ఏమనుకున్నారంటే, ఈడు గొప్పోడు అవుతాడా, ఈడు మన నాయకుడా అంటే దేవుడు నాయకుడిగా చేస్తానన్నాడు. తన ముందు నాయకుడు మోషే. ఆ మోషే మరణకాలమే దేవుడు సీనాయి పర్వతం మీదకి రమ్మన్నప్పుడు దేవుడు చెప్పాడు, మోషే నువ్వు యెహోషువను అభిషేకించు, నీ తర్వాత ఈ నాయకత్వాన్ని, ఈ లీడర్షిప్ని నేను యెహోషువానికి ఇస్తాను అని దేవుడు చెప్తే సమాజం అంతటిని పిలిచి, ఇదిగో ఇక నేను వృద్ధున్నైపోయాను, దేవుడు ఇక్కడ నుంచి ఇక యెహోషువకి బాధ్యతలు అప్పగించమన్నాడు. ఇక నుంచి మీ నాయకుడు మోషే కాదు, మీ నాయకుడు యెహోషువ అని ఇశ్రాయేల్ సర్వ సమాజానికి, లక్షల మంది ప్రజలకు యెహోషువని కన్నుల ఎదుట అభిషేకించి అతని నాయకత్వ బాధ్యతలను యెహోషువకు అప్పగించాడు. అప్పుడు మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయాడు, మరణకాల దశలో అయిన. ఇక తర్వాత మోషే తిరిగిరాడు, ఇక అక్కడే చనిపోతాడు. ఇప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, యెహోషువ నాయకుడా, ఆడ మన ముందు పుట్టినోడు, మన కళ్ళ ముందు పెరిగినోడు, అలాగే వాడికి ఏమొచ్చని. మోషే అయితే ఎర్ర సముద్రాలు పాయలు చేశాడు, ఎన్నో ఓర్చుకున్నాడు. యెహోషువ ఏం చేయగలడు? ఓ రంగ చెప్తే పిల్ల బచ్చేగాడు అంటారు కదా. మన ముందు పుట్టినాడు అంటే చాలామంది అంటారు, మన ముందు చీవుడు కాచుకున్నవాడు రేడు, మన ముందు ఈడు పశువులు మేపుకున్నవాడు రేడు అని మన వాళ్ళు కూడా మనల్ని అంటూనే ఉంటారు. కానీ ఒక విషయం తెలుసా, యెహోషువని కూడా అలాగే అన్నారు, నువ్వు పిల్లోడివి మా ముందు, మాతోటి వాడివే కదా, నువ్వు నాయకుడు ఎలా ఉంటావు, మాకంటే గొప్పపడి ఎలాగ ఉంటావు అని అన్నారు. యెహోషువ మాత్రం మనుషుల మాటను పట్టించుకోలేదు, దేవుని మాటను పట్టించుకున్నాడు. దేని స్తోత్రం. ఈరోజు ఏ మనుషుల మధ్యలో నువ్వు ఉన్నావో, ఏ సమాజం మధ్యలో చిన్న చూపబడుతున్నావో, ఎవరి కన్నుల ఎదుట నీవు కానరాని వాడిగా కనుమరుగైపోయి ఒంటరిగా కూర్చున్నావో, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, వారందరి ఎదుట, వారి కన్నుల ఎదుట, నీ ఉద్యోగం చేసే చోట నిన్ను అణిసివేస్తున్నారు. ఈరోజు నువ్వు చదువుకున్న చోట, ఈరోజు నీ బంధువుల మధ్యలో, నీక కులాల మధ్యలో, మతాల మధ్యలో అనేక రీతిలుగా
మనం అణగారిపోయిన స్థితిలో ఉండి వీడంతా వీడు బ్రతుకెంత అని అంటున్నారేమో. అయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒక మనిషిని హెచ్చించేది దేవుడు, ఒక మనిషిని తగ్గించేది దేవుడు, ఒక మనిషిని ఒక స్థితిలోకి తీసుకెళ్లేది దేవుడు. ఆ దేవుడు నీతో చెప్తున్నాడు. యెహోషువతో చెప్పినట్లుగానే నీతో కూడా దేవుడు చెప్తున్నాడు. భయపడకు, నిన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు దేవుడు. నిన్ను ఒక ఉన్నత స్థానంలో పెట్టడం మొదలుపెట్టాడు దేవుడు. నీ దేవుడు నిన్ను నీ వ్యాపారాన్ని దీవించడం మొదలుపెట్టాడు. నీ ఉద్యోగాన్ని దీవించడం మొదలుపెట్టాడు. ఎవరి కన్నుల మధ్యలో అయితే నీవు ఈ రోజున హీనపరచబడిన వారి కన్నుల ఎదుట నువ్వు గొప్పవాడుగా చేయబట్టడం మొదలుపెట్టాడు. నువ్వు భయపడకు. అప్పుడు యెహోషువ ఆ మాటను నమ్మాడు. దేవుని స్తోత్రం. దేవుడు మాట ఇచ్చాడు కదా, చూద్దాం వీడు ఎలా నాయకుడు ఉంటాడు, వీడు ఎలా చేస్తాడు చూద్దాం అనుకున్నాడు. తెలుసా, దేవుడు ఆ మాట ఇచ్చాడు. యెహోషువ బాధ్యతలు స్వీకరించాడు. వాళ్ళు పట్టించుకోవాలా. మీకు తెలుసండి, మోషే మధ్య వరకు వచ్చి తన పరుగును ముట్టించాడు. కడ వరకు వెళ్ళలేదు. మోషే అక్కడ నుండి ప్రజలకి యెహోషువ బాధ్యతలు అప్పగిస్తే ఈ యెహోషువ బాధ్యతను స్వీకరించి అద్భుతంగా నిలబడ్డాడు. ప్రజల యోర్దాను నది వచ్చితే ఆ యోర్దాను నది దగ్గర నిలబడ్డాడు. అది దాటించాడు. ప్రజలందరూ చూశారు. ఈ విధంగా మోషేకి మరి ఏ విధంగా అయితే వీళ్ళందరూ చిన్నచూపు చూశారో వాళ్ళ ఎదుట దేవుడు ఏం చేశాడో తెలుసా, మాట ఇచ్చిన ప్రకారంగానే యెహోషువ నడుచుకుంటూ వెళ్తున్నాడు. యోర్దాను నది ఒకటి వచ్చింది, అది దాటాలి. దేవుడు చెప్పినట్టుగా నడిచాడు. అద్భుతం. యోర్దాను నది చీలిపోయింది, 2 పాయలు అయిపోయింది. ఎరుకో గోడలు వచ్చినాయి, అవి జయించాలి. అప్పుడు యెహోషువకు ఒక ప్లాన్ ఇచ్చాడు. దాని ప్రకారం కరెక్ట్గా చేశాడు. అద్భుతంగా ఎరుకో గోడలు కూలిపోయినాయి. అంటే మోషే ఎలా నిలబడ్డాడో దానికంటే అధికముగా మోషే కాలము కన్నా యెహోషువ కాలం యుద్ధకాలం. అది నిలబడి జయించాడు ప్రార్థన ద్వారా. ఈ ప్రజలందరూ కూడా చూడండి 4వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, ఆ దినమున యెహోవా ఇశ్రాయేలు అందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను కనుక వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిటినూ అతను గౌరవించెను. దేవుని స్తోత్రం. మాట ఇచ్చాడు కదా దేవుడు. మాట ఇచ్చిన ప్రకారమే యెహోషువని ఇశ్రాయేలు కనుల ఎదుట గొప్ప చేశాడంట. దేవుని స్తోత్రం. దేవుడు వాళ్ళ కనుల ఎదుట యెహోషువ అద్భుతాలు జరిగిస్తున్నాడు. యెహోషువ ప్రార్థిస్తే సూర్యుడు ఆగిపోయాడు. యెహోషువ ప్రార్థిస్తే చంద్రుడు ఆగిపోయాడు. యెహోషువ ప్రార్థన చేస్తే, ప్రజలతో ప్రార్థన చేస్తే, ఒక సిస్టమేటిక్గా నడిపిస్తే ఎరుకో గోడలు కూలిపోయాయి. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ఏంటిది, ఈ చిన్నవాడు అనుకున్నాం కానీ సూర్యుడినే నిలిపేసినట్టుగా ప్రార్థన పరుడయ్యాడే, శత్రులు వస్తుంటే శత్రులను జయించేస్తున్నాడే, తిరుగులేని విజయం యుద్ధం చేస్తున్నాడని ప్రజలందరూ భయపడి మోషేని గౌరవించినట్లుగా యెహోషువని గౌరవిస్తున్నారు. వాళ్ళందరి కనుల ఎదుట యెహోషువని గొప్ప చేశాడు. గొప్ప నాయకుడు అయిపోయాడు. దేవుని స్తోత్రం. నీకు తెలుసా, కొంతమంది మాట ఇస్తారు, ఆ మాట మధ్యలోనే ముగిస్తారు, ఆ మాట నెరవేర్చరు. ఇదిగో నేను చదివిస్తాను అంటారు, కానీ తర్వాత చదివించరు. ఇదిగో నీకు వివాహానికి మా ఓన్ని ఇస్తాను అంటారు, మా అబ్బాయిని ఇస్తానంటారు. తర్వాత అబ్బాయికి ఉద్యోగాలు వచ్చిన తర్వాత మీకు మాకు కుదరదులే అంటారు. అమ్మాయిని ఇస్తానంటారు, కుదరదు అంటారు. అంటే కొంతమంది మాట ఉద్యోగం ఇస్తానని మాట ఇస్తారు, పెళ్ళికి వివాహానికి మా అబ్బాయిని ఇస్తానని మాట ఇస్తారు, ముందు మాట్లాడుకుంటారు. తర్వాత నీకు ఇలా సహాయం చేస్తానని మాట ఇస్తారు, కానీ ఆ మాట కడ వరకు ఉండదండి. కానీ దేవుడు మాట ఇస్తే ఆ మాట చనిపోయినాక కూడా ఆ మాట నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. భూమి ఆకాశాలు గతించిన దేవుని మాట గతించదు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. యెహోషువకు మాట ఇచ్చిన ప్రకారమే గొప్ప చేయ మొదలుపెట్టెను అన్నాడు, గొప్ప చేశాడు. ఇప్పుడు మాట ప్రకారమే యెహోషువ నా కళ్ళు గొప్ప చేశాడు. మోషేని గౌరవించినట్లుగా వీళ్ళు గౌరవిస్తున్నారు. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుడు మాట ఇచ్చాడు కదా, నీకు ఉద్యోగం ఇస్తానని ఇస్తాడు, నువ్వు ప్రార్థన చేయి. దేవుడు మాట ఇచ్చాడు కదా, నిన్ను ఆశీర్వదిస్తానని
ఆశీర్వదిస్తాడు. నువ్వు ప్రార్థన చేయి. దేవుడు మాట ఇచ్చాడు కదా, నా బిడ్డల వివాహం కొరకు ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు కదా, అద్భుతమైన నీ బిడ్డలకు మంచి మ్యాచ్, మంచి సంబంధాలు ప్రభు తీసుకొస్తాడు. అద్భుతమైన మీరు ఊహించే దానికంటే ఘనంగా వివాహం జరిపిస్తాడు. ఈరోజు నీ బిడ్డలు ఒక ఇల్లు ఇస్తానని మాట ఇచ్చాడు కదా, ఖచ్చితంగా నీకు దేవుడు ఒక సొంత గృహాన్ని ఇస్తాడు. ఈరోజు నువ్వు ఏది ప్రభువును అడిగావో, ఆయన చిత్తానుసారంగా అడిగావో, ఎవరైతే నిన్ను చిన్నచూపు చూశారో వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయటం ప్రభు మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే దేవుడు ఈ విధంగా మోషేకి యెహోషువకు మాట ఇచ్చిన ప్రకారమే ఆ మాట నెరవేర్చాడు. నీ జీవితంలో కూడా దేవుడు నెరవేర్చబోతున్నాడు. ప్రార్థన చేయి. యెహోషువ దేవుడు చెప్పిన ప్రకారం నడిచాడు. యెహోషువ దేవుడు తన జీవితంలో ఏ పొరపాట్లు ఉన్న పశ్చాత్తాపడినవాడు. యెహోషువని ఎందుకు గొప్ప చేశాడు తెలుసా? ఒకటి, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదము అన్నాడు. 24వ అధ్యాయంలో మనం చూసిన యెహోషువ గ్రంథంలో దేవుణ్ణి అనేక కుటుంబాల్లో దేవుణ్ణి సేవించట్లా. కుటుంబ ప్రార్థన లేవు, కుటుంబంతో కలిసి ప్రార్థన లేదు, ఎవరు ఎలా పోయినా మరలేదు, నా దేవుణ్ణి నేను సేవించాలనుకున్నాడు. యెహోషువ దేవుణ్ణి సేవిస్తున్నాడు. దేవుడు యెహోషువ చెప్పిన ప్రకారమే నడిపాడు. అందుకని యెహోషువని దేవుడు గొప్ప చేశాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నిన్ను కూడా దేవుడు ఆ విధంగా నిన్ను గొప్ప చేసి వారందరి కళ్ళు ఎదుట ఒక ఉన్నత స్థానంలో దేవుడు పెట్టబోతున్నాడు. అందుకని ఎందుకో తెలుసండి, యెహోషువ దేవుని ప్రేమించాడు. 91వ కీర్తన 13వ వచనం, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతను నేను తప్పించగలను, అతను నా నామం ఎరిగున్నాడు కనుక అతనికి నేను గొప్ప చేసేదను, శ్రమలో తోడేయండి అతను విడిపించి నా రక్షణ అతను చూపించదని ప్రభు చెప్పాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు వారందరి కళ్ళు ఎదుట నిన్ను నీ కుటుంబాన్ని గొప్ప దేవుడు గొప్ప చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, యెహోషువని గొప్ప చేసినట్లుగానే నేను మొదలుపెట్టినట్లుగానే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పాను. ఈ బిడ్డలు నా విధంగానే ప్రభా యెహోషువని ఏ విధంగా తోడై ఉన్నారు, ఈ బిడ్డలు ప్రార్థించినట్లుగానే వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి గొప్ప స్థితిలో ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.